వెల్కమ్ టు హానెస్ట్ రివ్యూ ఫ్యాక్ట్స్. బిగ్ బాస్ హౌస్లో ఈవిడని చూస్తే మీకు పక్కా ఇరిటేషన్ వస్తుంది. ఆవిడే దువ్వాడ మాధురి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేయండి. ఈవిడ అసలు పేరు దివ్యల మాధురి. ఈమె 1994లో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి జన్మించింది. మాధురి ఇంట్లో క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. దానితోనే మాధురికి క్లాసికల్ డాన్స్ నేర్పించేవారు. ఈమె 12th క్లాస్ వరకు విశాఖ స్కూల్లో చదివింది. తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేసింది. తర్వాత లాయర్గా చేసింది. కానీ ఆమెకి డాన్స్ ఇష్టం వల్ల ఒక పక్క ఇన్స్టాలో డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేసేది. ఈ టైంలోనే దివ్యల మహేష్ అనే వ్యక్తితో అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యింది. ఈ దివ్యల మహేష్ అమెరికాలో పనిచేస్తాడు. ఈమెకి 3 కూతుళ్ళు ఉన్నారు. మాధురి పార్ట్ టైంగా క్లాసికల్ డాన్స్ నేర్పించేది. అలా వచ్చిన డబ్బులతో బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేది. అలా డాన్స్ రీల్స్ పెడుతూ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ని పెంచుకుంది. తర్వాత ఫేమ్ మనీ వచ్చాక ఆవిడకి పొలిటికల్ చేయాలనిపించింది. అలా తనకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్తో దువ్వాడ శ్రీనివాస్ దగ్గర జాయిన్ అయ్యింది. అలా దువ్వాడ శ్రీనివాస్తో ఈవెంట్స్ అండ్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యేది. అప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వైఫ్ దువ్వాడ వాణి మాధురిని వైసీపీ పార్టీలోకి రమ్మని రిక్వెస్ట్ చేసింది. ఒక మంచి పొజిషన్ ఇస్తానని చెప్పింది. అలా మాధురి వైసీపీ పార్టీలోని జాయిన్ అయింది. దువ్వాడ శ్రీనివాస్కి 2 పిల్లలు ఉన్నారు. అలా మాధురి వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాక దువ్వాడ శ్రీనివాస్తో అన్ని ఈవెంట్స్ అండ్ ఫంక్షన్లో అటెండ్ అయ్యేది. దీనితో అందరూ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అనుకున్నారు. కానీ ఇద్దరికి ఫ్యామిలీస్ ఉన్నారు కదా, ఎందుకు ఇలా చేస్తారని పట్టించుకోలేదు. ఇదే క్వశ్చన్ దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ని అడిగింది. దువ్వాడ శ్రీనివాస్ అంతగా పట్టించుకోలేదంట. దీనితో దువ్వాడ వాణికి కోపం వచ్చి మీడియాలో మాధురి తన హస్బెండ్ని ట్రాప్ చేసిందని చెప్పింది. ఈ న్యూస్తో మాధురి అండ్ దువ్వాడ శ్రీనివాస్ అఫైర్ బాగా కాంట్రవర్సీగా మారిపోయింది. ఇన్స్టాగ్రామ్లో మాధురికి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చేవి. దీనితో మాధురి తట్టుకోలేక సూసైడ్ చేసుకోబోయింది. కానీ వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయడం వల్ల మళ్ళీ ఊపిరి తీసుకుంది. అలా హాస్పిటల్లో ఉన్నప్పుడే నా పిల్లల్ని నన్ను ఇలా చేసినందుకు దువ్వాడ వాణి గారిని అరెస్ట్ చేయాలని కోరుకుంది. అప్పటి నుండి దువ్వాడ శ్రీనివాస్ మాధురితో ఎక్కువగా ఉండేవాడు. మాధురి తన హస్బెండ్కి విడాకులు కూడా ఇచ్చేసింది. మాధురి బర్త్డే రోజు దువ్వాడ శ్రీనివాస్ ప్రపోజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. దీనితో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. అందరూ సోషల్ మీడియాలో ఫుల్గా తిట్టేవారు. కానీ వీళ్ళిద్దరూ ఏం పట్టించుకోలేదు. కొత్త ఇల్లు కూడా కొనుక్కున్నారు. కొత్త బిజినెస్లు కూడా స్టార్ట్ చేశారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరికీ ఇంకా పెళ్లి కాలేదు. కానీ ఈవిడ దువ్వాడగా ఇంటి పేరు పెట్టుకుంది. దీనితో ట్రోల్స్ బాగా ఎక్కువైపోయాయి. ఇద్దరు పెళ్ళవ్వకుండానే పెళ్ళైనట్టు నటిస్తున్నారని బాగా ట్రోల్స్ చేస్తున్నారు. యాక్చువల్లీ మాధురికి బిగ్ బాస్ ఆఫర్ స్టార్టింగ్లోనే వచ్చింది. కానీ మాధురి దువ్వాడ శ్రీనివాస్ నుండి అన్ని డేస్ దూరంగా ఉండలేనని చెప్పి రిజెక్ట్ చేసిందంట. ఇప్పుడు వైల్డ్ కార్డుగా ఎంట్రీ ఇచ్చింది. మరి రిజెక్ట్ చేసిన ఈమె మళ్ళీ ఎందుకు వైల్డ్ కార్డుగా వచ్చినట్టు నాకు అర్థం కావట్లేదు. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. బిగ్ బాస్లో గొడవలు సరిగ్గా అవ్వట్లేదని ఈమెని తెచ్చినట్టు ఉన్నారు. ఈమె నోరు ఇప్పితే చాలు గొడవలు స్టార్ట్ అవుతాయి. ఈమె వాయిస్ వింటే చాలా మందికి ఇరిటేషన్ వస్తుంది. చూద్దాం ఈమె ఎన్ని డేస్ తన రాజావారిని వదిలి దూరంగా ఉంటుందో. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఎవరి గురించి కావాలో కామెంట్లో చెప్పండి.